everybody, అందరికీ నమస్కారం. రుస్లాన్ మూవీ మీట్ అండ్ గ్రీట్ ఎట్ హైదరాబాద్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ వెల్కమ్. మీడియా ఫ్రెండ్స్, జర్నలిస్ట్స్ అందరికీ స్పెషల్ వెల్కమ్. అండ్ ఆఫ్ కోర్స్ our very special and warm welcome to our legendary writer Sri Vijendra Prasad గారికి సాదరంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలికేస్తున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్, వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్. And of course, Ayush Sharma, hearty welcome to you. Delighted to see you here, Sharma. And Sushri Mishra ki hearty welcome. So Ruslan movie ద్వారా ఒక మంచి యాక్షన్ ఎపిసోడ్స్ని, ఒక మంచి డ్రామాని, అఫ్ కోర్స్ బ్యూటిఫుల్ సాంగ్స్ని, వీటన్నిటితో కలగలిపిన ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ని మనకి థియేటర్స్లో April 26th నుంచి ఇవ్వడానికి రుస్లాన్ మూవీ టీమ్ రెడీ అయిపోయింది. అండ్ దాంట్లో భాగంగానే ఇవాళ హైదరాబాద్లోని ఈరోజు ఈ ఈవెంట్ ద్వారా తెలుగు ప్రేక్షకులందరినీ పలకరించడానికి మూవీ టీం వచ్చేసిందనమాట. సో ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. అండ్ మరీ ముఖ్యంగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పైన కేకే రాధామోహన్ గారు ఈ చిత్రాన్ని నిర్మించడం ఒక విశేషం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు మనకి తెలుగులో ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ దగ్గర నుంచి భీమా వరకు బోల్డ్ అని వండర్ఫుల్ ఫిల్మ్స్ ఇచ్చిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పైన కేకే రాధామోహన్ గారు ఫర్ ద ఫస్ట్ టైం హిందీలో సినిమా తీసి దాన్ని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయడం జరుగుతోంది. సో కేకే రాధామోహన్ గారు, మీకు కూడా స్వాగతం, సుస్వాగతం అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్. అండ్ ఎస్, ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు నేను కాస్త స్టేజ్ ఎక్కాక మాట్లాడితే బాగుంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువగా మాట్లాడే కంటే ముందు మనం స్క్రీన్ పైన కంటెంట్ చూస్తే బాగుంటుంది. సో రుస్లాన్ మూవీ ఎలా ఉండబోతోంది అని మనకి పరిచయం చేసే విధంగా వచ్చింది అయితే టీజర్ అని చెప్పాలి. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ టీజర్ ఆన్ స్క్రీన్ చూసేద్దాము, ఆ తర్వాత మాట్లాడుకుందాము. కెన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్? కమ్ ఆన్ గైస్, ఎలా ఉంది ట్రైలర్? మేక్ సమ్ నాయిస్. ఎస్, సో ద రోర్ ఆఫ్ రుస్లాన్ అంటూ రుస్లాన్ టీమ్ మన ముందుకి ఈ సినిమాని తీసుకొస్తూ ఉన్నారు. రుస్లాన్ అంటే ఏంటి అనేది ఇప్పుడు నేను ఐ థింక్ స్పెషల్గా మెన్షన్ చేయక్కర్లేదు అనుకుంటా. ఆల్రెడీ ట్రైలర్లో సునీల్ శెట్టి గారు అడిగారు అండ్ ఆయుష్ శర్మ ఆన్సర్ కూడా చెప్పారు, రుస్లాన్ అంటే ది లయన్ అని చెప్పేసి. సో ఆ లయన్ రోర్ ఎలా ఉండబోతోంది, రుస్లాన్ రోర్ ఎలా ఉండబోతోంది, ఎలా మనకి వినిపించబోతోంది అని చెప్పి April 26th నుంచి మనం తెలుసుకోబోతూ ఉన్నాము. సో దట్స్ అన్ అమేజింగ్ ట్రైలర్ మనం ఇప్పుడే చూసాము. అండ్ Ayush Sharma, I must tell you, you are killing it. నిజంగా బీట్ ద లుక్స్, బీట్ డాన్స్, బీట్ స్టంట్స్, యాక్షన్, ఎవ్రీథింగ్, ద ఎమోషన్స్ ఎస్పెషల్లీ, యూ ఆర్ జస్ట్ కిల్లింగ్ ఇట్. వీఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ త్రూ దిస్ రుస్లాన్. అండ్ సుశ్రీ, అసలు అంత బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంది అంటే మా ఐస్ గ్లూ అయిపోతున్నాయి. ఇట్స్ హార్డ్ టు టేక్ రెస్ట్ అవే ఫ్రమ్ యూ. సో వీ హోప్ టు సీ యూ ఇన్ దిస్ వండర్ఫుల్ రోల్. అండ్ అఫ్ కోర్స్ జగపతి బాబు గారు ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది, వారికి కూడా హార్టీ వెల్కమ్ టు యూ జగపతి బాబు గారు. అండ్ డెఫినెట్గా జగపతి బాబు గారు చేశారు అంటే ఇట్స్ నాట్ జస్ట్ అనదర్ ఫాదర్ రోల్ అని మనకి అక్కడే ఒక ధీమా వచ్చేసింది అనమాట. అండ్ మనం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ యునో సో మచ్ ఎమోషన్స్ ఉన్న రోల్లో మనకి కనిపించబోతున్నారు అని చెప్పేసి. సో ట్రైలర్ చూసినా, ఈవెన్ ఈ పోస్టర్ టైటిల్లో చూసినా అర్థమవుతుంది ఒక మ్యూజిషియన్ అంటే గిటార్ నుంచి గన్ ఎలా పట్టుకోవాల్సి వచ్చింది, ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఇమోషన్స్ అండ్ జర్నీ అండ్ స్టోరీ ప్లాట్ చాలా చాలా ఉంది ఈ సినిమాకి అని ఒక వెరీ ప్రామిసింగ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేసింది ట్రైలర్. మరి ఈ సినిమా గురించి మెయిన్గా మనకి ట్రైలర్ చూడగానే అనిపించింది ఏంటి అంటే డెఫినెట్లీ ద ప్రొడక్షన్ వాల్యూస్ అని చెప్పాలి. కేకే రాధామోహన్ గారు ఎప్పుడు ఏ సినిమాకి ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు మనకు తెలుసు. బట్ సార్ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది సార్. అసలు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటి, ఆ విజువల్స్ ఏంటి, ఖచ్చితంగా థియేటర్ స్క్రీన్ పైన చూడాల్సిన ఒక విజువల్ స్పెక్టాక్యులర్గా యాక్షన్ సీక్వెన్సెస్ని పిక్చరైజ్ చేసిన విధానం కానీ చాలా చాలా అమేజింగ్గా ఉంది. సో గెట్ రెడీ గైస్, April 26th నుంచి థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం మూవీని కంప్లీట్గా. అండ్ ఎస్, శ్రీనివాస్ గారు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించడం జరిగింది. అండ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ కేతన్ సోదా గారు ఈ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు, విశాల్ మిశ్రా గారు, రజత్ నాగ్పాల్ గారు అండ్
ఆకాష్ దీప్ సేన్ గుప్తా గారు, వీళ్ళ ముగ్గురు కలిసి ఈ సినిమాకి మ్యూజిక్ అంటే సాంగ్స్ అందించడం జరిగింది. అండ్ జి శ్రీనివాస్ రెడ్డి గారు ఇస్ ద సినిమాటోగ్రాఫర్. సో ఎస్, వీళ్ళందరి కాంట్రిబ్యూషన్తో ఇంత వండర్ఫుల్ అవుట్పుట్ని మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము April 26 నుంచి. సో టీమ్ని నేను స్టేజ్ పైకి పిలిచే ముందు నేను ఒక్క విషయం మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడు మన ఈవెంట్ ఇక్కడ ఈ స్టేజ్ పైన అయిపోగానే ఇమ్మీడియట్గా మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. రుస్లాన్ అనే సినిమాలోని RUS లెటర్స్ ఉన్నాయి కదా, అందులో ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క లెటర్ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఇందోర్లో R అనే లెటర్ని లాంచ్ చేశారు. అండ్ ఇక్కడ హైదరాబాద్లో U అనే లెటర్ని ప్రజెంట్ చేస్తూ లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో దానికోసం మనం ఇమ్మీడియట్గా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తాము. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ మీడియా పర్సన్ టు ప్లీజ్ జాయిన్ us ఇమ్మీడియట్లీ ఎట్ ద గ్రౌండ్ ఫ్లోర్. ఓకే, సో ఎస్, దిస్ ఇస్ క్లియర్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మనం టీమ్ మెంబర్స్ని స్టేజ్ పైకి పిలిచేద్దాము. సో ముందుగా ఐ మే రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ KK రాధామోహన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పైన ఇంత అద్భుతమైన సినిమాటిక్ వాల్యూస్తో, ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి చాలా చాలా కామ్ అండ్ కంపోజ్డ్ పర్సన్గా కనిపిస్తారు. అట్ ద సేమ్ టైం ఎంత కన్విక్షన్ అండ్ ప్యాషన్తో సినిమాల్ని నిర్మిస్తారో మనకు తెలుసు. సో KK రాధామోహన్ గారికి హార్టీ వెల్కమ్. కరణ్ లలిత్ భూటానీ గారు ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. కానీ ఇవాళ కొన్ని పనుల్లో బిజీగా ఉండి ఆయన ఇక్కడికి రాలేకపోయారు. కరణ్ గారు, వీఆర్ మిస్సింగ్ యూ హియర్ టుడే, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ ఎస్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా మన బ్యూటిఫుల్ సుశ్రీ మిశ్రాకి వెల్కమ్ చెప్పేద్దాము. లెట్ మీ వెల్కమ్ ద బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ సుశ్రీ మిశ్రా. ఇగో ఇందాకే నాకు తెలిసింది అమ్మాయికి మార్షల్ ఆర్ట్స్ కూడా బాగా వచ్చంట, అందుకనే ఈ సినిమాలో మంచి యాక్షన్ సీన్స్ కూడా చేస్తుంది. అబ్బాయిలు కొంచెం జాగ్రత్త, ఓకే? అండ్ అఫ్ కోర్స్ ఇక ఆలస్యం చేయకుండా తన ఇన్క్రెడిబుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తోటి ఎలాంటి పాత్రకైనా సరే అంత అద్భుతమైన స్పెషాలిటీని తీసుకొచ్చేటువంటి మన వెరీ ఓన్ జగపతి బాబు గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. జగపతి బాబు గారు ఒక్క తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు, హీఈస్ లవ్డ్ బై ఎవ్రీ మూవీ ఆడియన్స్, మూవీ ఫ్యాన్ అనే ప్రతి ఒక్కరికి ఇష్టమైన పర్సన్, ఇష్టమైన యాక్టర్ జగపతి బాబు గారు. అండ్ హీఈస్ హియర్ టుడే ఫర్ రుస్లాన్. కమాన్, ఒక్కసారి ఓ వేసుకుందామా జగపతి బాబు గారికి. హాయ్, వెల్కమ్ టు యూ సార్. అండ్ ఇక రుస్లాన్ సినిమాతో తెలుగు వాళ్ళ కొత్త హార్ట్ థ్రాబ్గా మారబోతున్నటువంటి ద వెరీ టాలెంటెడ్ ఆయుష్ శర్మకి హార్డీ వెల్కమ్ చెప్పేద్దాము. ఐమ్ సారీ, యా, ఆయుష్ శర్మ సినిమా ద్వారా మన ముందుకి యాక్షన్ ఏంటి, డాన్స్ ఏంటి, ఇమోషన్ ఏంటి, ఒక కంప్లీట్ కాంబినేషన్ తోటి మనల్ని ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రుస్లాన్ మూవీని మన ముందు తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు కూడా అంతిమ్ సినిమా ద్వారా కూడా మనం చూసాము ఆయుష్ శర్మని. ప్లీజ్ వెల్కమ్ ఆయుష్ శర్మ ఆన్ స్టేజ్. ఆల్సో ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ రైటర్ శివ గారు ఆన్ స్టేజ్. మూవీ రైటర్ శివ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అలాగే శ్రీధర్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీధర్ గారు, ద టీమ్ వాంట్స్ యూ హియర్, సో ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా రుస్లాన్ టీమ్కి బెస్ట్ విషెస్ని అందించడానికి విచ్చేసినటువంటి మా చీఫ్ గెస్ట్ విజేంద్ర ప్రసాద్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికిద్దాము. మాస్టర్ఫుల్ స్టోరీ రైటింగ్ తోటి, ప్లాట్ లైన్స్ తోటి తెలుగు సినిమాని బాహుబలి, RRR లాంటి చిత్రాల ద్వారా వరల్డ్ వైడ్ ఆడియన్స్ చెంతకి చేర్చినటువంటి లెజెండరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు. హార్డీ వెల్కమ్ టు యూ సార్.
అండ్ బజరంగి భాయిజాన్ లాంటి ఒక బ్యూటిఫుల్ సెన్సిబుల్ మెమరబుల్ ఫిల్మ్ని కూడా సల్మాన్ ఖాన్ గారితో అందించినటువంటి విజేంద్ర ప్రసాద్ గారికి హార్డీ వెల్కమ్. శ్రీధర్ నెక్కంటి గారు, we want you on stage. Hearty welcome to you, sir. Done? Channels? No? ఒక్కసారి ఛానల్స్ కోసం కూడా దివేష్ మాధుర్ జీ, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? Yes, he is coming. శ్రీధర్ నెక్కంటి గారు, అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు స్టేజ్ పైన. ఒక్కసారి ఫోటో కోసం రండి ప్లీజ్. శ్రీధర్ గారు ఆపేయమంటారా, వస్తున్నారా? Where is he? Yeah. Okay, done. ఓకే, అయితే సో ముందుగా టీం మెంబర్స్ మాటలు వినేద్దాము. ఐ థింక్ టు స్టార్ట్ విత్ రైటర్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. శివ గారు ప్లీజ్. इस पिक्चर में सब लोगों ने बहुत मेहनत की है. सबसे ज़्यादा मेहनत आयुष सर ने की है और उनसे ज़्यादा मेहनत राधा मोहन सर ने की है, जो इतना खर्चा किया, इतना रिस्क लिया है. और जो जो कमर्शियल एलिमेंट्स होते हैं इसमें सब कुछ A to Z. ये फिल्म इट विल बी लाइक फुल मील्स नवरस, सब कुछ है इसके अंदर. एंड थैंक्स टू आयुष सर, thanks to Radhamohan sir and the total team, and definitely you all will like this film. इसमें सब कुछ है जो आप लोगों को चाहिए. Thank you very much. All the best. Thank you. Thank you Shiva garu. And yes, Radhamohan garu. Yeah. అందరికీ నమస్కారం. హిందీలో నమస్తే జీ. So this is my first movie in Hindi. It's a debut movie. So మన ప్రెస్ వాళ్ళంతా బాగా సుపరిచితం మా అందరికీను. సో ఈ హిందీలో మనం ప్రయాణం 2 సంవత్సరాల నుండి సాగుతుంది. ఈ సినిమా చాలా కష్టపడి బాగా తీసాము. ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్, దే రియలీ వర్క్డ్ వెరీ హార్డ్, కోఆపరేటెడ్ విత్ ది ప్రొడక్షన్ టీమ్, అండ్ దెన్ వీ గాట్ ఎ వండర్ఫుల్ ప్రోడక్ట్ విచ్ యూ సా ఎ గ్లిమ్స్ ఆఫ్ దట్ ఓన్లీ. సో దిస్ ఈజ్ ఓన్లీ 2 minutes, but if you see 2 hours and 10 minutes, you will understand what exactly the movie is. It contains everything that a film goer wants. It has got emotion, it has got action, it has got good dialogues, it has got beautiful visuals. So everything that one wants to see, it is in the movie.
So all the people should come to theater, then only you will enjoy. It's a theater experience that one should have. And please come and bless our movie. And 26th April it is releasing, and we are hoping that everyone will come and make this movie a great success. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుశ్రీ మిశ్రా, మీ ఫుల్ నేమ్ అయితే నాకు టంగ్ ట్విస్టరే, సుశ్రీ శ్రేయా మిశ్రా. A little bit of a tongue twister. యా, ప్లీజ్ టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్ టు స్పీక్. యా. Hi. Namaskaram. Thank you so much that you have found time for us and come and be a part of our celebration today. And Ruslan is such a special movie. We have put in so much hard work into it, and it has been made with so many people who have come together with so many dreams, and we cannot wait to show it to all you guys on 26th of April. Hyderabad is so special for me. The first schedule that we had of Ruslan started from here, and I'm so happy that we are back here to unveil the letter U from our Roar of Ruslan tour. And thank you so much for having us. I think Ruslan should be taking over right now. The real Ruslan. First of all, thank you so much. Thank you everyone for coming, all the people and especially the press. Before I talk about Ruslan, it's a very special moment I'm feeling right now because I'm standing with Vijayendra Prasad Garu, sir. It's a very, I don't know if sir remembers or not. I am standing on this stage because sir showed the faith in me for the first time. We were shooting, I was an assistant director in a movie called Sultan. And after Bajrangi, sir had come to Karjat to discuss further project with Salman Bhai. And sir was the first person who told him, I think you should launch him as an actor. So after that day is that my journey began, where I was sent off and I was supposed to train to be an actor because Vijayendra Prasad Garu was the first one who showed trust in me. And today he is here to bless our event and to bless Ruslan. I am really grateful, sir. I owe a career to you. Thank you so much, sir. Thank you. I would also like to thank that more than anything, I would like to thank my brave heart producer. I would like to call him the brave heart producer because if there is something known as passion for films, Mr. Radhamohan is the definition of that. He believes in the movies, he believes in completing films, he believes in giving his heart and soul and dedication to it. And I'm so grateful. I'm so grateful today that I'm working under his banner because his banner has taught me a lot. And I'm so grateful that he gave me his opportunity. He believed in me to become Ruslan. And thank you so much, sir. I really believe that I'm eternally going to be grateful to you for giving me and entrusting me with this product. And I hope we all have made you proud. And I hope that when people come to the theaters, they will see what you have been giving your heart and soul into. There are times when I always say that, this movie is going to be great, this movie is this movie is that. I can only say this movie has everything for everyone. Please give it a shot. Just come to the theaters, enjoy this cinematic experience. Sorry. And believe you me, once you do experience Ruslan in theaters, I hope and pray that you trouble Radhamohan sir to make a part 2 for it. Oh, we'll be waiting for that as well. Thank you so much, Ayush Sharma garu. And now I request Jagapati Babu garu to please speak. అంటే మాట్లాడేస్తే సార్ అంటే ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ జగపతి బాబు గారు మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ జగపతి బాబు గారు ప్రమోషన్స్కి బయటకు వచ్చారు అంటేనే వి నో దట్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ఫిలిం అనమాట. సో అక్కడే సినిమా చాలా సక్సెస్ అయిపోయినట్టు. ఐఎమ్ ఇన్ ట్రబుల్ నౌ. హలో, ఇక్కడ కవర్ అయిపోతారు. కొత్త డైలాగ్ అన్నమాట. హలో ఎవ్రీబడి, అందరూ బాగున్నారా? చాలా కాలం అయింది చూసి మీ అందరినీ జనంలోకి వచ్చి. అండ్ ఈ సినిమా స్పెషల్ కాబట్టి మిమ్మల్ని కలవాలని నేను వచ్చాను. నాకంటే ముందు ఆయుష్ అండ్ సుశ్రీ రాధామోహన్ గారు ప్రొడక్షన్లో వాళ్ళు ముందుకు వచ్చి ఒక చాలా మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు మన పబ్లిక్కి. మనం రిటర్న్ గిఫ్ట్గా మన ప్రేమనిద్దాం. అందరూ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇక యాక్చువల్లీ కొంచెం రెచ్చిపోదాం అనుకున్నాను, కానీ
మామగారు వరుస అవుతారు ఈయన, సో కొంచెం తగ్గుతాను. సో ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే నాకు ఎవ్రీ క్యారెక్టర్ అంటే ఒట్టి హీరోయే కాదు, సినిమా అనేది అందరూ ఉండాలి, అందరికీ మంచి పాత్ర ఉండాలి, అన్ని కైండ్స్ ఆఫ్ డైమెన్షన్స్ ఉండాలని ఈ సినిమా తీయటం జరిగింది. అండ్ ఆయుష్ది ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అండ్ డైమెన్షన్స్ చాలా ఉన్నాయి. సుశ్రీది కూడా ఇట్స్ జస్ట్ నాట్ అ హీరోయిన్, ఒట్టి సాంగ్స్కి కాకుండా ఒట్టి రొమాన్స్కి కాకుండా షీ హాజ్ అ లాట్ ఆఫ్ యాక్షన్ ఆల్సో. అండ్ నాకు కూడా డిఫరెంట్ డైమెన్షన్స్ చాలా రోజుల తర్వాత మంచి డైమెన్షన్స్ ఉన్నాయి. ఇది నా సెకండ్ ఫిల్మ్ హిందీలో అండ్ ఐఎమ్ వెరీ షూర్ ఇట్స్ సూపర్ హిట్. సో మీ అందరూ ఆదరణ ఉంటే మంచి హిట్ ఇస్తారనే నమ్మకం నాకు ఉంది. సో లెట్ us hope the best for everybody. It's okay. I'm done. లవ్ యూ మిస్ అయిపోతారు సార్. లవ్ యూ అన్నారు కదా, మిస్ అయిపోతారు. కాదు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ జగపతి బాబు గారు ఫర్ దాట్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ విజేంద్ర ప్రసాద్ గారు మీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ టు ద టీమ్. హలో, ఇప్పుడు అమ్మాయి ముందుకు నేను తెలుగులో మాట్లాడుతాను. అమ్మాయి ముందుకు వస్తుంటే అబ్బాయిలందరూ విజిల్స్ వేశారు. విజిల్స్ వరకు ఊరుకోండి, ఎందుకంటే నువ్వు లోపలికి వస్తుంటే 2-3 అమ్మాయిలు మూతులు ముక్కులు పగిలి అబ్బాయిలు అక్కడ ఏడుస్తూ కూర్చున్నారు. ఈ అమ్మాయి మాస్టర్ ఎక్స్పర్ట్ అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. దయచేసి కీప్ యువర్ డిస్టెన్స్ అవే ఫ్రమ్ హెర్. యూ అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్? ఓకే అండి. శివ, ఐ నో హిమ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. చాలా చాలా ప్యాషన్ ఉంది కథల మీద. నో హీ గాట్ ఎ వెరీ వెరీ గుడ్ బ్రేక్. ఈ సినిమా ఎంత హిట్ అవుతుంది అని చెప్పలేకపోతున్నానండి. ఇప్పటికి ఈ ట్రైలరు ఈ టీజర్ చాలాసార్లు చూశాను, బట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ షోయింగ్ ఎ న్యూ డైమెన్షన్. Incidentally, what he said is right. Somehow, I mean, some time back when I was sitting in the Salman Bhai, he happened to be there. He introduced me as his brother-in-law. I think you were dabbling in direction at that time, no? Yeah. I said, what the hell are you doing with him? Make him a hero. He looks like a hero. Maybe. If any way that helped him, I am glad of it. Ayush, you did extraordinarily well. చాలా బాగా చేశాడండి. చాలా మంచి భవిష్యత్తు ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఫర్ యూ, డోంట్ బ్రేక్ ఎనీబడీస్ నోసెస్. రాధామోహన్ గారు, ఐ నో హిమ్, చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసరు. సినిమాయే ప్రాణం ఆయనకి. సినిమాకి ఏది అవసరమైతే పెడతారు, దాన్ని చేయటమే కాకుండా ప్రమోషన్ అన్నింటిలోనూ పర్సనల్గా కేర్ తీసుకుని బాగా ప్రమోట్ చేస్తారు. సార్, ఆల్ ది బెస్ట్ యూ. ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్. జగపతిబాబు గారు, మీకు ఏం చెప్పంటారు? నేను ఎన్నో హైట్స్ చూసేసారు మీరు. అండ్ యువర్ ప్రజెన్స్ విల్ మేక్ ద మూవీ స్పెషల్. అంతవరకు చెప్పగలను. జగపతి బాబు గారి ప్రజెన్స్ ఇన్ ద మూవీ ఇట్ విల్ మేక్ స్పెషల్. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యువర్ ప్రెజెన్స్ మీన్స్ ఎ లాట్ టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. టీమ్ అందరూ కూడా Q&A కోసం రెడీ అయిపోండి. మీడియా ఈజ్ రెడీ టు ఇంటరాక్ట్ విత్ ద టీమ్. అండ్ వన్స్ అగైన్ a very special thanks to Vijendra Prasad garu for being here and wishing the team the best wishes. Thank you so much sir. మన విజేంద్ర ప్రసాద్ గారు రైటర్ నాకు 2 స్టోరీలు తయారు చేశారు. ఒకటి విక్రమార్కుడు 2, హిందీలో రౌడీ రాథోడ్. సో రౌడీ రాథోడ్ 2, తెలుగులో విక్రమార్కుడు 2. సబ్జెక్ట్ అంతా రెడీగా ఉంది. కాస్టింగ్ గురించి ట్రై చేస్తున్నాం. సో సరైన కాస్టింగ్ దొరికితే ప్రాబబ్లీ వి విల్ స్టార్ట్. తర్వాత ఓకే తెలుగు నెక్స్ట్ ఓకే, ఇది నా ప్రొడక్షన్ కాకపోవచ్చు, కానీ ఆయన బజరంగి భాయిజాన్ 2 ద స్క్రిప్ట్ ఈజ్ రెడీ. రైట్ సార్? యా, ద స్క్రిప్ట్ ఈజ్ రెడీ. ఈజ్ ఓన్లీ గోయింగ్ టు ఫైండ్ సమ్ టైమ్ టు narrate to the Salman Bhai hero, and then we will see what happens next. Thank you. సార్, ఎన్ని ఎగ్జైటింగ్ న్యూస్ చెప్పారు, అసలు మామూలుగా లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, యా ప్లీజ్ చైర్స్. Q&A అంటే కాస్త కూర్చొని ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది. ఓకే, చైర్స్ కూడా అవసరం లేదు. మన మొత్తం యంగ్ టీమ్ ఉన్నారు ఎనర్జెటిక్గా స్టేజ్ పైన. ఇంకెందుకు చెప్పండి ఇవన్నీ. యా, సో మైక్ అక్కడ పాస్ చేస్తే టీమ్ ఇచ్చారా? సూపర్. ఓకే, ఎస్, యువర్ క్వశ్చన్ టు Ayush. Yeah. Hi Ayush.
welcome to Hyderabad. Thank you so much. So my question is that in the trailer, the trailer opens with a line about fighting for one's identity, and this is your first film out of Mr. Salman Khan's shadow. So can we say that it's your first step to come out of his shadow and build your own identity? Indeed, sir. Indeed. This is my first step to building my own identity and building my own niche. So I think you got it right. This is the first effort. This is not my first film, but this first time that I'm working outside. And I'm so grateful to Mr. Radha Mohan to give me an opportunity to showcase my talent to the world outside my home production. But more than anything, I feel the character Ruslan, the pursuit of this character Ruslan, where he wants to show his mettle and his talent. That is something that I resonate with it personally. Radha Mohan garu సార్, మీరు తెలుగులో చాలా ప్యాషనెట్గా సినిమాలు తీశారు. బట్ ఒక డిఫరెంట్ ఇండస్ట్రీ, డిఫరెంట్ లాంగ్వేజ్, కల్చరల్లీ కొద్దిగా డిఫరెంట్ వెళ్ళి అక్కడ ఒక సినిమా చేయడానికి మోటివేషన్ ఏంటి, ఎలా చేశారు? మోటివేషన్ ఈజ్ నసీబ్. నో యాక్చువల్లీ ఫిల్మ్ మేకింగ్ అంటే వెదర్ ఇది తెలుగు, తమిళ్, మలయాళం ఆర్ హిందీ, మోరల్లెస్ ఇట్ ఇస్ ది సేమ్ థింగ్. సో తెలుగులో మనకు అలవాటు ఉంది కనుక మొత్తం ఎక్కువ మంది పరిచయం ఉంటారు. పరిచయం ఉండడం వల్ల కొంచెం ఈజీగా ఉంటుంది. సో శివ గారు స్టోరీ చెప్పినప్పుడు శివ గారు నన్ను ఆయుష్ దగ్గర తీసుకెళ్ళి ఈ స్టోరీ ఇతను చేస్తే బాగుంటుంది అంటే దాన్ని ఇమీడియట్లీ వీ అగ్రీడ్ టు డూ దిస్ మూవీ. మధ్యలో కరోనా వచ్చి కొంచెం డిలే అయింది. సో యాక్చువల్లీ హిందీలో కొంచెం డిఫికల్టీస్ ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ పరిచయాలు తక్కువ. తర్వాత దానికి హెల్ప్ చేయడానికి మాకు ఒక మంచి ప్రొడక్షన్ టీమ్ ఏర్పాటు చేశారన్నమాట. సో దివేష్ మాథూరు, అక్కడ షమీరా అని ఒక ఆమె, వీళ్ళంతా దే ఆర్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిందీ. సో దే వర్ ట్రయింగ్ టు అరేంజ్ వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్. సో నాకు పెద్ద డిఫికల్టీ ఏం అనలేదు, కానీ హైదరాబాద్, ముంబై అస్తమానం తిరగవలసి వచ్చిందనమాట. అది ఒకటే కష్టం నాకు. Ayush. Yes, ma'am. Welcome to Hyderabad. Thanks so much. Actually, I want to ask you one question only. We are waiting since 1:30 p.m. So, what would you say? Any particular reason? Ma'am, first of all, I would apologize. I would really apologize for the delay. Please forgive me. Unfortunately, we have been jumping around cities from, we're back-to-back 3 days on a tour. So things are just getting a little bit delayed because of the whole chaos. We land into a city, wake up in the morning, try to organize everything. There's a lot of production that's going behind all that. So first of all, I would just like to apologize for the delay, ma'am. And I hope that the next cities we go to, we don't repeat this behavior again. I'm sorry. Thank you. Jagvat Gopur. Yeah, actually... నన్ను కూడా తిడతారా? యాక్చువల్లీ నేను తిట్టలేదు, అడిగా. గుడ్. సో అంటే మేము చాలాసేపటి నుంచి నెక్స్ట్ ప్రెస్ మీట్స్ ఉంటాయి, సో మీకు అర్థమవుతుంది. సో మీది చూస్తే కనుక ఒక మంచి రోల్ కనిపిస్తుంది ఈ మూవీలో. సో బాలీవుడ్కి పాగా వేస్తారా నెక్స్ట్? డెఫినెట్గా. అంటే మీ అందరికీ తెలుసు సినిమాకి ఏ పరిమితం లేదు. మన ఇద్దరం దబిడి ఆడుకుందాం. సో అంటే ఈ సినిమా పర్టికులర్గా నాకు ప్లాట్ఫామ్ వేస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు సెటిల్ డౌన్ డెఫినెట్లీ దేర్ ఆల్సో. ఏమైనా స్టోరీస్ వచ్చాయా నెక్స్ట్ ఈ ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత బాలీవుడ్ నుంచి? వచ్చినాయి, బట్ దీని తర్వాత మంచి వస్తాయని వెయిట్ చేస్తున్నాను. జగపతి బాబు గారు. ఓకే, జై బాలయ్యదా. జగపతి బాబు గారు హాయ్ సార్. సార్, ఈ ట్రైలర్లో మీరు అండ్ ఆయుష్ ఫేస్ టు ఫేస్ డిస్కషన్ ఉంది కదా, చూస్తే కొంచెం శ్రీమంతుడు సినిమా గుర్తుకొచ్చింది. అందులో కూడా మహేష్ బాబు గారితో మీరు అలా డిస్కస్ చేస్తారు. సో స్టోరీ పరంగా దానికి దీనికి ఏమైనా సిమిలారిటీస్ ఉంటాయా? కులం గోత్రం ఏ సంబంధం లేదండి. లేదు, జీరో. ఓకే. విజయేంద్ర ప్రసాద్ గారు, మీ ప్రశ్న సమాధానం చెప్తానండి. చెప్పండి. మీరు ప్రశ్న వేశారు కదా, శ్రీమంతునికి పోలుకుంటుందని. ఓ పోలుకుందండి. శ్రీమంతుడిలో ఎస్ ఉందండి, దీంట్లో ఆర్యుఎస్లో ఎస్ ఉందండి. ఆ పోలుకుంటుంది సార్. విజయేంద్ర ప్రసాద్ గారు సార్. ఓకే. యాక్చువల్గా మహేష్ బాబు గారు రాజమౌళి గారి సినిమా గురించి ఒక అప్డేట్ ఇవ్వండి సార్. ఇది వెన్యూ కాదండి, అది దిస్ నాట్ ద వెన్యూ. ఆయుష్ హియర్.
Hi. Hi, sir. You launching as an action hero. Through this film, you launching as an action hero. No, sir. By God's grace, I did one movie before called Antim. So did action there a little bit. So this is just a shift from raw action to stylized action. This is my third film, sir. Third film. So you done any specializations for these movies for action? Oh, yes, sir. We have basically trained in 7 different styles of action you can see in this film. You will see very much like Korean style action, very fast-paced. I'm deeply inspired by Telugu cinema, so I have got inspired and designed an action sequence like that. Tried to replicate the entry that is iconic to the Telugu cinema, which everybody loves. So yeah, training has been done a lot, and there's been a lot of knives, there's been a lot of weapons like guns and shotguns and rifles, and as you can see, a bike. So there's a lot of things. So much action is there. Yes, a lot of action, sir. Okay, thank you. Hello. Hi, Ashji. Myself, Hema Malini. So first of all, the name, ma'am, Hema Malini, ma'am. Thank you. Hi, So first of all, welcome to Hyderabad. And in your entire trailer, there is one line: Ruslan means lion. So according to you, Tollywood who is the Ruslan for you? Ma'am, I am a huge fan of Tollywood, and I don't like to call it Tollywood or Bollywood. I'm just a fan of movies in general. So I am a huge fan of a lot of actors over here. To be honest, I watch a lot of Telugu cinema. I'm a huge fan of Prabhas sir. He's amazing. Jagapati Babu sir, he's amazing. My one part of my dream has been fulfilled by sharing a screen space with Jagapati Babu sir. But I would love to work with Prabhas sir. Every time Allu sir comes on screen, I am dying and I'm flying my money over there. And I am just waiting for Pushpa 2 right now because I think it is extremely going to be amazing. So yeah, I get deeply inspired. I love films and I love all the films that are being made here. And I just can't wait. And I'm hoping Vijayendra Prasad Garu is there, Jagapati Babu is there, Radhamohan sir is there. Please next time consider me for Telugu film. I would love to be a part of it. एक्चुअली आयुष सर इधर मुझे आपके आइस एक्सप्रेशन ना सर आइकॉनिक लगता है, एकदम बहुत अच्छा लगता है सर. आपके बॉडी लैंग्वेज से ज़्यादा आपके आइस एक्सप्रेशन जो है ना सर एकदम आइकॉनिक है सर. उससे ज़्यादा तो कुछ भी किसी एक्टर का वो आइकॉनिक एक्सप्रेशन किसी का नहीं है सर. जो आपके आइकॉनिक एक्सप्रेशन मुझे बहुत पसंद आता है सर. और सलमान सर से आपका नेक्स्ट फिल्म साथ में है क्या? सलमान सर से आपके नेक्स्ट फिल्म साथ में अभी जैसे अंतिम है अभी सर के साथ और फिल्म है क्या? सर जिस दिन मुझे सलमान भाई मौका देंगे मैं उनके साथ वापस काम करने की बहुत कोशिश करूंगा. एंड थैंक यू सो मच फॉर द कॉम्प्लीमेंट. बट ये डिसीजन मेरा नहीं, ये सलमान भाई का है. జగపతి బాబు గారు ఇక్కడండి. జగపతి బాబు గారు సార్ మీరు ఈ సినిమాలో ఇక్కడ సార్ మీరు ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ది ఒకటి స్టిల్ పోస్ట్ చేసి నేను పోలీస్ కాకపోతే నేను యాక్టర్ కాకపోతే ఖచ్చితంగా పోలీస్ అయ్యేవాడిని అని పెట్టారు. అంటే ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేశారు కదా, ఎలా దబిడి ఆడించారా, ఎలా ఏంటి? ఎవరిని ఆడిచ్చాలో వాళ్ళని ఆడిచ్చాను, అది ఎవరో మీకు తర్వాత తెలుస్తుంది. జగపతి బాబు గారు ఓవర్ క్వశ్చన్ అండి. అంటే మీరు సినిమా కథ బాగుంటే కానీ ఎక్కువ ఒప్పుకోరు. ఈ సినిమా అంటే రష్లాన్ సినిమా ఒప్పుకోవడానికి ముఖ్యంగా ఏంటండి? ఫస్ట్ది నిజం కాదండి, కొన్ని సినిమాలు డబ్బుల కోసం ఒప్పుకుంటాను. ఈ సినిమా కేవలం సినిమాలో ఉన్న దమ్ము కోసం ఒప్పుకున్నాను. దమ్ము ఏంటండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మీకు బాగా నచ్చింది దమ్ము. కుక్కర్ ఓపెన్ చేస్తే దమ్ అంతా పోతుందండి, నేను చేయను. ఆ దమ్ ఏంటో తెలుస్తుంది. బికాజ్ ఎందుకంటే పర్టికులర్గా దీంట్లో ఏది రివీల్ చేసే పరిస్థితిలో లేము, ఏ క్యారెక్టర్ కూడా రివీల్ చేయలేము. దట్స్ అ బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం. గుడ్ సార్. మీరు బాలీవుడ్లో కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రాధామోహన్ గారు సార్ ఇక్కడ సార్ తెలుగులో ఎన్నో సూపర్ హిట్స్ అంటే సినిమాలు ఇచ్చారు, మంచి యాక్టర్స్తో మంచి సినిమాలు వేయడానికి ప్రయత్నం చేశారు. కొన్నిసార్లు విఫలం అవ్వచ్చు, కానీ ప్రేక్షకులు దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు మాత్రం సక్సెస్ అయ్యారు సినిమాలో. బాలీవుడ్ విషయానికి వెళ్ళినప్పుడు బాలీవుడ్లో సో ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి అని చెప్పేసి మీరు ఈ సినిమాని ఎంచుకోవడం జరిగింది. సో బాలీవుడ్లో మీకంటూ ఎలాంటి మార్క్ తీసుకురావాలనుకుంటున్నారు? నేను ఇందాక వేరే వాళ్ళని అడిగినప్పుడు చెప్పాను, యాక్చువల్లీ సినిమా మేకింగ్ ఈజ్ సేమ్, దేంట్లోనే ఇట్ ఈజ్ సేమ్ అని చెప్పాను, తెలుగు కానీ ఏదైనా ఒకటే. ఇదేంటంటే ఇట్ ఈస్ జస్ట్ హ్యాపెన్. ఒక స్టోరీ రైటర్ మాకు నేరేట్ చేశారు, హీరోకి చెప్పారు, ఆయనకి నచ్చింది,
నాకు నచ్చింది. సరే లెటస్ గో హెడ్ అని చేసాం. 2 years వి ట్రావెల్, సినిమా తయారైంది. సో ఎక్స్పీరియన్స్లు ఏంటంటే కొంచెం కొత్త ప్రదేశంలో కొంచెం చిన్న కొంచెం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎందుకంటే పరిచయాలు లేవు కదా. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ అయితే అందరూ పరిచయం మనకి, కనుక ఈజీ అవుతుంది. అక్కడ కొత్త దానికి నాకు సపోర్ట్ ఉంది. సో ఇందాక నాకు ఆ ప్రొడక్షన్ టీం నాకు సపోర్ట్ ఉండటం వల్ల నాకు ప్రాబ్లమ్స్ ఏం కలగలేదు. సో నేను బాలీవుడ్కి నేను సజెస్ట్ చేసే మనిషి అంత తాహత ఉన్న మనిషిని కాదు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అక్కడ కూడా మాకేం ప్రాబ్లం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. పీపుల్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్, పీపుల్ ఆర్ నైస్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. తెలుగు కంటే బాలీవుడ్లో ఎక్కువగా నిర్మాతలతో ఖర్చు పెట్టిస్తారు, రిటర్న్స్ వస్తాయా రాదా చూడకుండా బాలీవుడ్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు, ఎక్కువ బడ్జెట్తో వెళ్తుంటారు అంటారు. ఇది చూస్తేనేమో యాక్షన్ ఓరియంటెడ్గా ఉంది ఫుల్ లెంత్లో. సో బడ్జెట్ విషయంలో సో ఒక ప్రొడ్యూసర్గా మీరు ఎంతవరకు కాంప్రమైజ్ అవుతూ వచ్చారా, కావాల్సిన దానికంటే ఎక్కువనే పెట్టారా? సో బడ్జెట్ విషయంలో మనకి సినిమాలో ఏం కావాలో దానికి బడ్జెట్ పెట్టాలి. ఒక చిన్న రొమాంటిక్ పెట్టి దాంట్లో యాక్షన్ ఏమి లేకుండా ఉంటే బడ్జెట్ తక్కువ ఉంటుంది. దీంట్లో 7-8 యాక్షన్ బ్లాక్స్ ఉంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది. సో స్క్రిప్ట్ డిసైడ్స్ వాట్ ఈస్ ద బడ్జెట్. సో బడ్జెట్ విషయంలో ఓకే 5-10% ఎక్కడనో ఎక్కువ ఉండొచ్చు, కారణాలు ఉండొచ్చు. సపోజ్ అజర్బైజాన్ మేము 2 సార్లు వెళ్ళాం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వెదర్ వాజ్ నాట్ వెరీ హెల్ప్ఫుల్ టు అస్ అనమాట. వెదర్ బాగోలేదు. దెన్ ఇక్కడికి వచ్చి సినిమా కంప్లీట్ చేసి మళ్ళీ అజర్బైజాన్కి వెళ్ళి మళ్ళీ బ్యాలెన్స్ అంతా షూట్ చేసుకొచ్చాం. అలాంటి చిన్న బడ్జెట్ ఇంక్రీజ్ అవుద్ది, బట్ దిస్ బియాండ్ అవర్ కంట్రోల్ అనమాట. సంథింగ్ అన్ఫోర్స్యూన్ హ్యాపెండ్. సో ఇలాంటివి జరుగుతుంటాయి. బట్ బడ్జెట్ అనేది సినిమాని బట్టే ఉంటుంది. కానీ ప్రొడ్యూసర్ చేయవలసింది ఏంటంటే, అస్తమానం హీరో గారు కూడా అంటారు, రాధామోహన్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ బడ్జెట్, టాక్స్ అబౌట్ బడ్జెట్. బట్ బడ్జెట్ వీ హ్యావ్ టు కీప్ ఏ కంట్రోల్ బికాస్ ది రెవెన్యూ ఇస్ కాన్స్టెంట్. If budget increases, that means you're reducing the gap or sometime you're going to negative. So revenue, we can't increase automatically. So revenue is more or less constant for a particular type of movie, for a particular combination. So a budget control చేసుకుంటేనే work అవుతుంది. But of course, I never hesitated to put budget. I think you take the word from him. Thank you. Hello Ayush. Hi, I am Babita from Big TV. Hi Babita. After watching Ruslan trailer, something very action-worthy trailer we have seen. So I hope this would be a turning point for your career. I'm hoping, ma'am, praying. Why I'm saying this, if I am wrong, please correct me. I am just saying this, you are most underrated actor of Bollywood. That's my feeling. Do you want to say anything about this? Ma'am, the fact that you feel like this and the fact that you have said it means a lot to me. And today, if you are feeling like this, I hope Ruslan makes other people feel like this, and I hope the narrative changes. Thank you so much, ma'am. Okay. And after Bharti podcast, you have increased your fan base, very long. Thank you. And if anyone said you that you looks like in Salman Khan and your voice and your body language resembles to him, if anyone said you this? Ma'am, if anybody says it, I take it as a compliment. Being compared to Mr. Khan is an honor. Many people can't. If somebody even compares, sometimes people say I talk like Shah Rukh Khan, somebody says my body is like Tiger Shroff. I only turn around and say, well, I'm very versatile. If you don't get any of their dates, I'm free. రాధామోహన్ గారు, సో అంటే మీరు తెలుగు ప్రొడ్యూసరు, సో ఎందుకు ఈ మూవీని తెలుగులో తీసుకురావట్లేదు? ఆయుష్ శర్మకి తెలుగులో మార్కెట్ లేదనుకుంటున్నారా ఎట్లా? నేను ప్రొడ్యూసర్ని. ఓకే, తెలుగులో ఎక్కువ సినిమా చేశాను. ప్రొడ్యూసర్ ఇస్ కామన్. అంటే బేసికలీ మనం తెలుగులో తీసుకురావాలనుకుంటే వీ టు లుక్ ఇట్ ది వైబిలిటీ చూడాలి కదా. సో ఆయుష్ శర్మ తెలుగు ఇండస్ట్రీలో 2 సినిమాలు చేశారు, 3 సినిమా. సో మొత్తం తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయాలనుకుంటే ఇట్ విల్ లుక్ లైక్ ఎ డబ్బింగ్ మూవీ, విచ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ దట్ ఇంప్రెషన్. హిందీ మూవీ, ఇట్ ఇస్ హిందీ మూవీ. If I dub in Telugu, people will think it is a dubbed movie. Let the people see the original Hindi movie, so they will appreciate more. And that is the reason we are not bringing in Telugu language. Telugu, if somebody likes it, we will remake with him or remake with somebody. If the movie becomes a hit, we will try to do that one. So if I dub it, it will be categorized as a dubbing movie. That is the reason we didn't want to do. బాబు గారు, జగపతి బాబు గారు, ఒక లాస్ట్ 2 questions తీసుకుందాం. జగపతి బాబు గారు, ఇక్కడ సార్ మీ క్యారెక్టర్కి మీరు డబ్బింగ్ ఎందుకు ట్రై చేయలేదు? మీ వాయిస్ బేస్ ఉంటుంది కదా, క్యారెక్టర్కి హెల్ప్ అవుతుంది కదా, మీరు డబ్బింగ్ ఎందుకు ట్రై చేయలేదు? ఫర్దర్గా ఏమైనా ట్రై చేస్తారా హిందీ? సినిమాకి జస్టిస్ జరగదండి, ఎందుకంటే నా యాక్సెంట్ పర్ఫెక్ట్ కాదు. ఓకే. అండ్ వాట్ ఎవర్ దేవ్ డన్ దే మ్యాచ్ ఇట్ వెరీ వెల్.
ఎస్ సో అది చెప్తే కానీ తెలియదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ దేవ్ ఆల్రెడీ డన్. ఓకే, ఫైనలీ సినిమా ఇస్ బిగ్గర్ దెన్ మీ ఆర్ ఎనీబడి ఎల్స్. ఓకే, సో దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే సార్, ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మీ. ఓకే, ఐ కెన్ ఆల్సో యాడ్ టు దాట్. అంటే సపోజ్ వీఆర్ ఆల్ సౌత్ ఇండియన్స్, మన యాక్సెంట్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది, సౌత్ ఇండియన్ యాక్సెంట్ వస్తుంది. ఆయన క్యారెక్టర్ ఈజ్ పంజాబీ జెంటిల్మెన్ దేర్. ఓకే, సో పంజాబీ జెంటిల్మెన్ అంటే దేర్ యాక్సెంట్ ఈజ్ టోటలీ డిఫరెంట్. సో అందుకనే మేము వేరే వాయిస్ వాడవలసింది. బట్ ఇట్ ఈస్ మ్యాచింగ్ మోర్ ఆర్ లెస్ 95%, సార్. యా, దట్ ఈస్ వాట్ ఐ ట్రై టు డూ. ఓకే, థ్యాంక్ యూ. Hi Ayush, Abhilasha here. Hi Abhilasha. Hi, so this is your third film in 6 years, and outside of your films or the public appearances you make with your family, we don't see much of you. Now, some people see it as a good thing that you're just, going to work and coming home, and you're not doing anything apart from that. But on the other hand, people may think out of sight, out of mind. And in Bombay also, there is such a huge paparazzi culture. So how do you look at it? Like, are you introverted? Like, outside of work, why don't we see you push yourself that much? Because ma'am, I only know one thing, that I will be known for the work I bring on the screen. What I wear at the airport, where I eat, which restaurant I eat at, which car I drive at, which mall I go to, what brand I wear. None of this is going to resonate with the masses. For me, I believe what I'm passionate about is filmmaking, being an acting, learning, reading scripts, being a part of filmmaking. What I'm not interested in is what is side effect of being an actor. I'm just an introvert, I like to stay at home. I like to hibernate with my kids, spend time with them. And when there's a good film, then I want to give 48 hours on set. I want to give 72 hours on set, because the only thing that really drives me is films. Over and above that, I believe that, overexposure is also not too good. As you said, I would, I'm 6 years in the industry, 3 films down. I think I look like a baby still now. Shushri, hi. It's very cool that you're a martial arts artist. So could you speak about what kind of martial arts you were trained in and how that helped you with the action in the film? So, when I decided that I wanted to be an actor, I wanted to train myself before I actually auditioned. And at that point, I decided that, okay, I can dance, I can horse ride, I can swim. What is it that I cannot do? Action is one thing I was like, I wanted to do. So that's why I started my training in mixed martial arts. I can do the normal punches, kicks. Along with that, I can do some weapons like the sword, nunchucks and stuff like that. But most importantly, I feel like I really want to thank my producer, Radha Mohan sir, Ayush, and the entire team of Ruslan for showing the faith in casting a new girl in such a powerful role. And this entire journey of Ruslan has been so empowering for me personally. So thank you for showing so much faith in me. Thank you. Thank you. She has refused to give dates to me again. Yeah, Ayush ji. Not at all. Ayush ji, hi. Ji. Presently, India political scenery is going there favor. And your father and your grandfather as a politicians. Yeah. So you came to the acting. Yeah. So why you chosen acting, and why, if future there is any aim to political? Sir, just passion. Dreams don't come with family. You can be born to any family and you have a dream that might not be in agreement to what the family is doing. So I think my family is in politics. They are having a good run. For me, my passion was movies since I was a young kid. So that passion got me to Mumbai. And then passion got me where I am. Then Vijayendra Prasad Garu's blessings got me here I am. So I don't know. I've always been, I live my life like a river. I don't check my course. I just keep flowing. And wherever left, right it takes me, I will go. For now, there are no plans of politics. But I cannot confirm what happens 20 years down the line. So 28, 30 years is a different story altogether. But as we speak, my only love is right now films, cinema, and I would like to be here and do more of this work, please. All the best. And can you throw about the update of the AS3? The AS3 film. Oh, yeah. So that film is basically, we are working on it. I have just stopped the production of the film because this film is something that had required a lot of my time. But as soon as we finish Ruslan, we will resume with that.
మచ్. Thank you, sir. Done. Thank you so much to all our journalists for this wonderful interaction, and thank you so much Ayush Sharma and Sushri for answering these wonderful questions, and thank you so much everybody. We are very much looking forward to experience the film Ruslan in theatres from April 26th, and a very special thanks to Sri Vijayendra Prasad Garu for joining this event and blessing the team, and thank you so much Jagpat Babu Garu for coming.